అయితే ఎందుకు చాలామంది గోల్డ్‌ని సేఫ్ హెవెన్‌గా అని మనకు వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇదే గోల్డ్ అనేదే సేఫ్ హెవెన్ అని యాహ్! ఎందుకు అనుకుంటారు? బేసికల్‌గా మనం 3000 సంవత్సరాల హ్యూమన్ నాగరికత మనం చూసుకుంటే లేదు. గోల్డ్ ప్రతి స్టేజ్‌లో కూడా హ్మ్. మనిషి వాడుతూనే ఉన్నాడు. అవును. మొదట్లో కరెన్సీలాగా వాడేవాళ్ళు. తర్వాత సొసైటీ సింబల్‌లాగా వాడేవాళ్ళు. అవును. ఇప్పుడు ఇండియాలో అనుకోండి వాళ్ళు మన కల్చరల్ హ్యాబిట్స్ అది. అవును. దాంట్లో పాటుగా వాడతారు. హ్మ్. అండ్ అది మన సంస్కృతిలో సంస్కృతిలో ఒక భాగమైపోయింది. భాగంలాగా వాడతారు. హ్మ్. స్త్రీధనంగా మనం అప్పజెప్తాము. అవును. యాక్చువల్‌గా బాబు పుట్టాడనంగానే ఫస్ట్ మేనమామలొచ్చేసి ఉంగరం ఉంగరం, అంటే చైన్. గోల్డ్‌తోనే బిగిన్ అవుతాయి మన అవును. అకేషన్స్ అన్నీ కూడా. యెస్. అందుకని ఈ లాస్ట్ 1 ఇయర్‌లో ఈ గోల్డ్ హ్మ్. ఆల్మోస్ట్ 90% ర్యాలీలో ప్రపంచవ్యాప్తంగా హ్మ్. కాతుకుత్త బెనిఫిట్ పొందే దేశం అంటే అది ఇండియానే ఖచ్చితంగా. హుహు. ఒక లెక్క ప్రకారం వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం ఏందంటే ఇండియాలో రఫ్‌గా 34,000 టన్నులుండి ఈ ఈ ఈ హుహు. రోజుకి. హుహు. 34,000 టన్నులు గోల్డ్ ఉంది. ఓకే. అది ఎంత అంటే వరల్డ్ మొత్తం మీద అన్ని సెంట్రల్ బ్యాంక్స్ కలిపినా కూడా అంత ఉందన్నమాట. ఇంకా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 11% గోల్డ్ మొత్తం ఒక ఇండియాలోనే ఉంది. ఓకే. కాబట్టి లాస్ట్ 1 ఇయర్ ర్యాలీ తోటి ఇండియాలో మెజారిటీ పీపుల్ బెనిఫిట్ పొందారు. హుహుహు. నిన్న 2 డేస్ ర్యాలీకి డ్రాప్ అయింది కాబట్టి ఎవరు ఎఫెక్ట్ అవుతారంటే ఫిజికల్‌గా కొన్నోళ్ళు ఎవరు ఎఫెక్ట్ అవ్వరండి. ఓకే. ఎందుకంటే వాళ్ళు అమ్మరు కదా వెంటనే. అమ్మరు. మళ్ళీ పెరిగినప్పుడు కావాలంటే అమ్ముకోవచ్చు. అవును. ఫీచర్స్, ఆప్షన్స్ ఎవరైనా గేమ్ ఆడుంటే హ్మ్. వాళ్ళు లాస్ అవుతారు తప్ప అందరూ ఇన్వెస్టర్స్ లాస్ అయ్యే ఛాన్స్ లేదు.